అంటే ఓన్లీ మనోహర్ గారు చెప్పిన పాయింట్లో ఒక లాజిక్ ఉంది. అంటే 10వ ఆవిర్భావ సందర్భంగా 14వ తారీఖున చేయబోతున్నటువంటి ఆ భూములు ఇచ్చినటువంటి వాళ్ళని భయపెట్టడం కోసం ఇటువంటి చేస్తున్నారు అనేటువంటిది మనోహర్ గారు చెప్పారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా కానీ జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, వాళ్ళకి భయం అంటే తెలవదు, పోరాటం చేయటం తప్ప. వాళ్ళు ఎంతటి పోరాటానికైనా, ఎంతటి వీరోచితమైనటువంటి యుద్ధానికైనా సిద్ధమే, కానీ భయానికైతే వాళ్ళు వెన్ను చూపరు అనుకుంటున్నా. మరి కానీ అటువంటి పరిస్థితి, అందుట్లో మచిలీపట్నం బందర్ ప్రాంతంలో ఇక్కడి నుంచి వారాహి వాహనం మీద అక్కడికి వెళ్ళి అక్కడ సమావేశం, అక్కడ మీటింగు అంటే ఆ జరిగేటువంటి ఆ మీటింగు, అక్కడ దద్దరిల్లేటువంటి ఆ దడదడకి ఎటువంటి ప్రకంపనలు వస్తాయో మరి ఇప్పుడే చర్చ జరుగుతూ ఉంది.